డే 1 నేను ఫస్ట్ థింగ్ చైనాలో చూసింది ఈ రోబో బస్. హానెస్ట్లీ ఫస్ట్ చూడంగానే నేనైతే షాక్ అయ్యాను. ఈవెన్ అందులో రైడ్ కూడా చేశాము. ఇది రోబో బస్ కాబట్టి ఇంక ఇందులో డ్రైవర్స్ ఉండరు, ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తారు. అండ్ ఇది కంప్లీట్గా ఒక టెక్నాలజీ బేస్డ్ మీద రన్ అవుతుంటుంది. దీనికి కంప్లీట్గా 360 డిగ్రీస్లో ఈ కెమెరా వర్క్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా దాని సిస్టంలో కనుక ఏదైనా ఫాల్ట్ కానీ ఇష్యూ కానీ డిటెక్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా కనుక టెక్నీషియన్ వచ్చారు. ఇప్పుడు చూసారా, అతను దాన్ని యాక్సెస్ చేస్తున్నారనమాట. ఈ విత్ ఇన్ సెకండ్స్లో అక్కడికి వచ్చేసి దాని ఇష్యూ క్లియర్ చేసి ఇట్స్ ఫ్రీ టు గో అనమాట. అందుకే దాన్ని 24/7 అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, దీని సెన్సర్స్, కెమెరాస్ అండ్ రైడర్స్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. పక్కన వెహికల్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ఏదైనా కార్స్ ఆపున్నా, ఎవరైనా వెళ్తున్నా ఇవన్నీ డిటెక్ట్ చేసి చాలా సేఫ్ గా డ్రైవ్ చేస్తుంది. దీని కెమెరాస్, సెన్సర్స్ డే టైమ్ లోనే కాదు నైట్ టైమ్ లో కూడా 100% యాక్యురేట్ గా పనిచేస్తాయి. నాకైతే ఈ టెక్నాలజీని చూసాక వావ్ అనిపించింది. దీనివల్ల యాక్సిడెంట్స్ చాలా తగ్గుతాయి అండ్ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. సీరియస్లీ చైనాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మేబీ మన సిటీస్ లో కూడా ఫ్యూచర్ లో రావచ్చేమో. టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయిపోతుంది. మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న బస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చైనా గురించి మరిన్ని అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.